హాయ్ ఫ్రెండ్స్, నేను రోజు సేమియా ప్రిపేర్ చేస్తున్నాను దేవుడి కోసం. ఫస్ట్ సేమియా గీలో ఫ్రై చేశాను. పాలు బౌల్లో పోసుకొని బాగా వేడి చేసిన తర్వాత అందులో ఒక ఇలాచి వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకున్న సేమియా అందులో వేసుకొని 1 స్పూన్ గీ వేసుకున్నాను. మనకి సేమియా రెడీ అయిపోయింది. చూడండి, కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పాయసం దేవుని కోసం ప్రిపేర్ చేశాను. పూజ గదిలో పూజ చేసేసాను, ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి. పూజ చేసాక ఆ ప్రసాదం ప్రిపేర్ చేశాను కదా, ఆ ప్రసాదం దేవునికి పెట్టేశాను. దేవునికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే ఈవినింగ్ మేము మా బావి దగ్గరికి వెళ్ళామన్నమాట. చూడండి, ఇది మా పొలం. ఇప్పుడు ఈ పొలంలో ఒడిపిలి కర్రలు చాలా పెరిగాయి అన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అదే ఒడిపిలి కర్ర అంటారనమాట. ఇప్పుడు చైన్ ఈనుతుందనమాట. ఈనడం అంటే మనకి వరి సీడ్స్ బయటకు వచ్చే టైంలో ఇవి బాగా కనిపిస్తాయి అన్నమాట. పొలంలో బాగా పెరిగాయి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, వీటినే ఒడిపిలి కర్రలు అంటారు. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ మళ్ళీ అందులో పడి మళ్ళీ అవి గ్రో అవుతాయి అన్నమాట. అంటే ప్రతిసారి మనకి వరి మనం వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ ఈ సీడ్స్ అవే పెరుగుతూ ఉంటాయి. అందుకే వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలా కట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్క దగ్గర అలా చాలా ఉంటాయి. అందుకనే మేము కట్ చేయడానికి ఈరోజు బావి దగ్గరకు వచ్చాము. చూడండి, తను కట్ చేసి ఇస్తున్నాడు, నేను తీసుకొచ్చి బయట వేయాలి. తర్వాత ఆ పచ్చిగడ్డినంతా ఆవుకి వేస్తే అది చాలా బాగా తింటుంది. అందుకని ప్రతిసారి ఇలా కట్ చేస్తూనే ఉంటాం. ఈ అత్తమ్మ వాళ్ళ బావి మా బావి వెనకాల ఉంటుంది అనమాట, ఆ గుట్ట వెనకాల. సో ఈమె ప్రతిసారి ఒరాల మీద గడ్డి పెరుగుతుంది కదా, ఆ గడ్డి అంతా కట్ చేసి మాకు ఇస్తుంది అనమాట. అంటే మాకు ఆవు ఉంది ఒకటి, ఆవు కోసం మేము ఆమె కట్ చేసి ఆ గడ్డి తీసుకొని వస్తామన్నమాట. చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఈ వరాలు కనిపిస్తున్నాయి కదా, వాటిపైన అనమాట గడ్డి. ఆ గడ్డి అంతా కోసిన తర్వాత మేము మా ఆవుకి వేస్తాము. చూడండి, ఎప్పుడు వచ్చిన ఒక కొబ్బరికాయ నీయమనంటే తను కొబ్బరికాయ కట్ చేసి ఇస్తున్నాడు. బట్ అది బోండా కాకుండా కొబ్బరి అయిపోయింది అనమాట. అంటే కొబ్బరికాయ దేవుడికి కుడతాం కదా, ఆ కొబ్బరికాయ అయిపోయింది. అయినా తనకి ఇచ్చేసాము. ఇంతకుముందు కోసం కదా ఒడిపిలి కర్రలు, అవన్నీ తీసుకెళ్ళి మా బాబు ఆవుకు వేస్తున్నాడు. చూడండి, దానికైతే ఎంత ఇష్టమో పచ్చిగడ్డ అంటే. చూడండి, అంటే పచ్చిగడ్డి తింటే చాలా మంచి ఇస్తుంది పాలు. ఆ తర్వాత మేము మా బావి దగ్గర ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని కొబ్బరికాయ తీసుకెళ్ళామన్నమాట. కొబ్బరికాయ తీసుకెళ్ళి దేవునికి మంచిగా దర్శించుకొని మంచిగా మొక్కి మా బాబుతో కొబ్బరికాయ కొట్టించామన్నమాట. చూడండి, ఇప్పుడు మా బాబు మంచిగా మొక్కుకొని దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఆ తర్వాత మా బావి దగ్గర ఉన్న శ్రీ ఓమలేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది ఇక్కడ ఎప్పుడో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గుహలో. అయితే మేము ఇక్కడ దేవుడు మాత్రం ఎంత బాగుంటాడో లోపలనైతే. అట్లనే ఇక్కడ హనుమాన్ విగ్రహం పెట్టారు. చూడండి, వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. పక్కన అన్ని పొలాలు అండ్ పక్కన ట్రాక్, వెనకాల అన్ని పొలాలు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వెళ్ళగానే ముందు మనకు నాగదేవత విగ్రహం కనిపిస్తుంది అనమాట. చూడండి, ఈ చెట్టు అయితే 300 years ఓల్డ్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. గుహపై నుంచి ఈ చెట్టు మనకి కనిపిస్తుంది అనమాట. చూపిస్తున్నాను కదా నేను. చూడండి, ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది అనమాట. ఆ గణపతిని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్, హనుమాన్ ఇక్కడ. అలాగే రాముల వారు కూడా ఉంటారనమాట. ప్రతిసారి సీతారాముల కళ్యాణం చేస్తాం ఇక్కడ. మా బాబు చూడండి, అక్కడ శివుడు విగ్రహం ఉంటే ఆ విగ్రహంతో ఫోటో దిగాడు. గుహలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పాను కదా. చూడండి, గుహ లోపల ఆ కొండల గుండ్లు మధ్య ఈ దేవుడు వెలిసిండనమాట అప్పట్లో. చూడండి, ఆ బండరాయికే లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా అభిషేకాలు కూడా జరుగుతాయి. ప్రతి స్వాతి నక్షత్రం రోజు ఇక్కడ దేవుడికి అభిషేకం జరుగుతుంది అనమాట. మీరు కూడా దర్శించండి. మీకు ఒకవేళ ఈ లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.